మొంతా తుఫాన్పై సీఎం చంద్రబాబు రివ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీకు ఈరోజు వర్షం పడుతుందని మెసేజ్ డైరెక్ట్గా వాళ్ళ సెల్ ఫోన్లో ఈరోసారి పంపించగలిగామంటే గ్రామస్తులు కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రాత్రి ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇన్ఫ్యాక్ట్ వెన్ ది సైక్లోన్ వాజ్ క్రాసింగ్ ఆల్సో వీ వర్ ఏబుల్ టు సెండ్ ది మెసేజెస్ ఇన్ ఎ వెరీ ఆటోమేటెడ్ వే సో దట్ అందరికీ కూడా అలర్ట్ పంపించగలిగాము, టైమ్లీ వార్నింగ్ ఇవ్వగలిగాము. అదేవిధంగా అన్నీ మాకే తెలుసు అనకుండా క్రౌడ్స్ నుంచి పబ్లిక్ నుంచి కూడా మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మా ఊర్లో చెట్లు పడిపోయినాయి, మా ఊర్లో పొలాల్లో నీళ్ళు వచ్చినాయి, మా ఊర్లో ఇక్కడ ఒక చోట ఇల్లు పడిపోయినాయి, ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచి చాలా ఈజీగా త్రూ మన మిత్ర నెంబర్లో ఒక చిన్న నెంబర్ ఇచ్చాం. దాంట్లో మళ్ళీ మెన్యూస్ నుంచి కూడా వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా వెళ్ళిన మెసేజ్ మీద క్లిక్ చేస్తే వెనక్కి మాకు మెసేజ్ వచ్చింది. వచ్చిన మెసేజ్లో మేము వాళ్ళ జియో లొకేషన్ క్యాప్చర్ చేశాం కాబట్టి ఆ సమస్య డైరెక్ట్గా కన్సర్న్డ్ ఆఫీసర్కి ఎవరికైతే ఉన్నారో పిన్ పాయింటెడ్గా అతనికే పంపించడం జరిగింది. సో లేకపోతే మళ్ళీ జనరల్ ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే ఒక కంప్లైంట్ దాన్ని నెక్స్ట్ ఆఫీసర్ పంపించేటప్పటికి టైం అయిపోతుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా జియో లొకేషన్ ద్వారా డైరెక్ట్గా కన్సర్న్డ్ ఆర్గనైజేషన్ కన్సర్న్ ఇన్స్టిట్యూషన్కే పంపించగలిగేటటువంటి సిస్టము మనం దీంట్లో ఒక గుడ్ ప్రాక్టీసెస్ వీ కుడ్ గెట్. తర్వాత లాజిస్టిక్స్ అనుకున్నట్టు షేర్ చేసుకోవడానికి మనం పెట్టినటువంటి ప్రతి జేసీబీ, పెట్టినటువంటి ప్రతి వెహికల్, పెట్టినటువంటి ప్రతి పవర్సా మాకు రియల్ టైంలో డాష్ బోర్డ్ మీద మాకే కాదు ఫీల్డ్ లెవెల్ అందరికీ కనపడతా ఉంది. నాకు ఒక 2 లారీలు అవసరం అయ్యాయి, ఇమీడియట్గా మ్యాప్ మీద 2 లారీలు మీకు మ్యాప్ మీద కనపడుతుంది, అందరికీ తెలుసు జీపీఎస్ ట్రాకింగ్లో వల్ల కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ వెహికల్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా కనపడుతుంది. మాట్లాడుకుని కావాలంటే బాబు నువ్వు ఎక్కడున్నావు కనుక్కుని చూసుకుని పక్క విలేజ్లో ఉన్నాడు మన విలేజ్కి తెప్పించుకొని అతను ఇమీడియట్గా మన దగ్గర తెప్పించుకుని వాడుకునేటువంటి అవకాశం వచ్చింది. అదర్వైజ్ మనకు తెలియదు వెహికల్ ఎక్కడుందో తెలియదు, ఆ వెహికల్ ఇక్కడ దాకా రావడానికి చాలా టైం పడుతుంది, రియాక్షన్ టైం ఈజ్ వెరీ హై. సో దాట్ ఈజ్ సంథింగ్ మనం ఈసారి చాలా వరకు చేయగలిగాం. తద్వారా ఏంటంటే మనకి ఎక్కడికక్కడ ఇష్యూస్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ మీకు వెనక్కి అక్కడ లోకల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసెట్స్ ఇన్ఫర్మేషను మనుషులు ఎవరు ఉన్నారో కూడా అందరికీ రియల్ టైంలో తెలిసేటటువంటి ఒక టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది. అది చాలా వరకు వాడటం జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్స్ ఇప్పుడు మాకు ఉపయోగపడింది ఏంటంటే ఈ మేనేజ్మెంట్కి ఆర్టీజీఎస్లో ఒకటి అవేర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డ్రోన్స్ ఒకటి, సీసీటీవీ నెట్వర్క్